నేటి నుంచి పునఃప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్. డోకిపరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు. ఆలయాన్ని కృష్ణారెడ్డి దంపతులు బాగా అభివృద్ధి చేశారని ప్రశంసించిన సీఎం. ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డిని కలిసిన కేటీఆర్. కోటి రూపాయలను ఫ్లాట్ ను తిరస్కరించిన సిద్ధారెడ్డి నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన కేటీఆర్. విశాఖలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన విజయసాయిరెడ్డి. పాల్గొన్న పలువురు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, పార్టీ నేతలు. విశాఖ పోర్టు స్కూలు పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజయవంతమైంది. సాలిగ్రామపుర పోర్టు పాఠశాలలో ఆదివారం ఉత్సాహభరితంగా సాగిన ఈ సమ్మేళనంలో 1000 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, తుని, శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల నుండి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు. విశాఖ పోర్టు స్కూలు పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘ అధ్యక్షులు నాగనబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. సాలిగ్రామపుర పోర్టు స్కూల్ నుండి జ్యోతి ఎర్రజీ ఒలింపిక్స్ వెళ్లడాన్ని ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పాఠశాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న క్రమంలో క్రీడల నుండి జ్యోతి ఎర్రాజీ 2024 ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి గర్వంగా నిలిచారని అధ్యక్షుడు తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ రంగాలలో ఉన్నత స్థానంలో ఉన్నారని, రక్షణ రంగంలో కూడా పనిచేస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు, పాత్రికేయులు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు ఇలా విభిన్న రంగాలలో చక్కటి స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సుమారు 6.5 దశాబ్దాల పాటు పాఠశాలను నిర్వహించిన పోటీ యాజమాన్యాన్ని ఈ ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు అభినందన తెలియజేశారు. సంఘ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అక్కడ అధ్యక్షుడు తెలిపారు. స్కూల్ ఆవిర్భవించిన 1969 నుండి 2015 వరకు చదివిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ పాఠశాలలో పనిచేసిన 45 మంది ఉపాధ్యాయులు ఈ సమ్మేళనం పాల్గొనే సమ్మేళనానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుత హెచ్ఎం అనుపమ, పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు వై దేముడు సహా పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్ట్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాలిగ్రామపురం పోర్ట్ స్కూల్లో మొదటి బ్యాచ్ 1982లో మొదలైతే 2020 వరకు ఉన్న బ్యాచ్లందరినీ పిలిచాము. దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. 50 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారందరినీ సత్కరించుకున్నాం. ముఖ్యంగా ఈ స్కూలు అత్యంత ప్రాముఖ్యమైన స్కూలు. ఈ స్కూల్ ఒక ఒలింపియన్ అందించింది జ్యోతి ఎర్రాజీ.
లాస్ట్ మనకి పారిస్ ఒలింపిక్స్ లో 2024 పాల్గొన్నటువంటి జ్యోతి రాజు మా స్కూల్ నుంచి వెళ్ళింది. అదేవిధంగా ఈ స్కూల్ నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు అయ్యారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట విద్య వైద్యంతోనే అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కామన్ డయట్ మెనూ ఛార్జీల పెంపు ప్రోగ్రాంను జిల్లా కలెక్టర్తో హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహార లోపం ఉండకూడదని డయట్ మెనూను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదివి ఉత్తమ పౌరులుగా తయారవ్వాలన్నారు. 40% డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపుతో విద్యార్థుల ఇబ్బందులను తొలగించడం జరిగిందన్నారు. అనంతరం వసతి గృహంలో పరిసర ప్రాంతాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు డైట్ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా, వైద్యం ఎలా అందిస్తున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఓ సంజీవ్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రేమ్చంద్, వైస్ చైర్మన్ ఆరిఫ్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, పాఠశాల ప్రిన్సిపల్ రమా కళ్యాణి, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. స్కూల్ కళ్యాణ్ గారు అండ్ దేర్ కొలీగ్స్, ఫ్రెండ్స్, ప్రత్యేకంగా పిల్లల తల్లిదండ్రులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ ఫర్ ద డిలే which was not in my control. So probably I wanted to come by 12:30, but unfortunately we have a lot of people to dispose of, then we came here. Last I think 1.5 hour our children are hungry. They want to have the food fast, so we will finish it fast. It won't take much time. Now this government concept is very clear. As far as education is concerned, the poor of the poorest and the poor people, around 50% we may talk, but ultimately it is 80% people who are suffering for this education. They cannot afford to pay in the private schools or even corporate schools. This government is very keen to provide education at par with the biggest, the infrastructure. There is a lot of deficits. Fortunately, this decision school has got excellent infrastructure and they have the good faculty also, number of faculty also good. But this may look a little smaller thing, but this will change the courage and the confidence in the children that this డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ అయింది. దాదాపు 40% ఇంక్రీజ్ అయింది. ఫ్రమ్ 1st November ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. దాంతోపాటు కాస్మెటిక్ ఛార్జ్ కూడా దాదాపు 200% ఎన్హాన్స్ అయింది. దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ కోసం మన దగ్గర ఒక సెపరేట్గా కమిటీ ఉన్నాయి. టీచర్స్ తిన్న తర్వాత మాత్రమే పిల్లలు తింటారు. సేమ్గా మంచిర్యాలలో వైకుంఠధామం ఎలా ఉంటుందో ప్రదర్శించిన ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో గోదావరి నదీ తీరంలో పట్టణ ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న వైకుంఠధామం ఎలా ఉండబోతుందో శనివారం ఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వీడియో ప్రదర్శనలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. జాయిన్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఉన్న మహాప్రస్థానం ఏమైనా ఉన్నాయి సేమ్గా దానికంటే ఎక్కువ ఫెసిలిటీతో పాటు డిజైన్ మీ అందరికీ మనం ప్లాన్ చేసేది దానికి మనం డిస్కషన్ చేసేసి ఫైనల్ చేస్తాం. కానీ దానిలో ఫెసిలిటీ ఎలా ఉండాల్సింది అంటే మల్టిపల్ బర్నింగ్, అన్ని రకాల
ఎలక్ట్రిక్ బర్నింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటు గ్రీనరీ, క్యాంటీన్, అన్ని రకాల రిచువల్స్ కోసం స్పేసెస్ అండ్ ఒక పర్సన్ ఈ లాస్ట్ రైట్ అంటే ఇస్తా మన హిందూ ధర్మపరంగా రైట్ ఫ్రమ్ బర్త్ టు లాస్ట్ అన్ని రకాల సంస్కారం ఉంటుంది. లాస్ట్ రైట్ అంటే దట్ ఈస్ ఇంకా ఏమైనా మోడిఫికేషన్కి అవకాశం ఉంటుంది. దానికి చేసేసి ఫైనల్ చేసేసి ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి, ల్యాండ్ ఐడెంటిఫై అయింది. మైనర్ కరెక్షన్స్ చేసుకుని క్రిమిటోరియం డిఫరెంట్ వైకుంఠధామ పేరు అయితే కాదు, ఎందుకంటే వైకుంఠధామ పేరు ఏంటని చూస్తున్నాం, గుహార్సులు ఏమవుతారు, వేరే పేరు మహాప్రస్థానం అంటారు. వాస్తవానికి అది చేసే ఉద్దేశం ఏంటంటే గేట్స్ గీసాలని ఆరంభం ఏం చేస్తున్నామంటే మనం లోపలికి శ్మశానాలకు పోయినట్టు కాబట్టి దేని పాటలో వెళ్ళిపోయింది కాబట్టి, ఎందుకంటే అండర్ గ్రౌండ్ కేబుల్ అనేది ఫస్ట్ ప్రైవేట్ ప్రాజెక్ట్ మిస్టేక్. పవర్ అండర్ గ్రౌండ్ కేబుల్ కావాలి, ఎలక్ట్రిసిటీ వచ్చేది ఫస్ట్ మన దగ్గర స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు చూసుకున్న ఆపరేషన్ విశాఖ నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. పార్టీ కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, వదురు కళ్యాణి, ఎంపీ తనూజ, రాణి, కేకే రాజు, మల్లా విజయప్రసాద్, వాసుపల్లి గణేష్, కాయల వెంకటరెడ్డి, చెంగల వెంకట్రావు, కొండ రాజు, తైనాల విజయ్ కుమార్, చొక్కాకుల వెంకటరావు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక్క సెంట్ గవర్నమెంట్ భూమి కూడా, ఒక్క ఇంచి గవర్నమెంట్ భూమి కూడా నేను కబ్జా చేయలేదు. ఎవరో మా బంధువులు కొనుక్కుంటే అవన్నీ కూడా నేను కొన్నట్టుగా చిత్రీకరించి తన కుల మీడియా ఉంది కాబట్టి కుల మీడియా ద్వారా దుష్ప్రచారం సాగిస్తూ ఉంటే గమ్ముగా కూర్చునేటటువంటి పరిస్థితులు మనకు లేవు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జలవనరుల శాఖ మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన తండ్రి ధర్మారావు ఫౌండేషన్ పేరుతో ప్రతి 2 సంవత్సరాలకు సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే భారీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి, సినీ గాయని మధుప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ యువత మద్యానికి, గంజాయికి, డ్రగ్స్ కి బానిసయ్యి ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు ఉండడం శుభప్రదమన్నారు. ప్రతి వ్యక్తి ఆడవాళ్లలో అక్కను, చెల్లిని చూడాలన్నారు. ప్రతి తల్లిదండ్రులు కూడా అమ్మాయిలను నేర్పించే క్రమశిక్షణ అబ్బాయిలకు కూడా నేర్పిస్తే ఈ దారుణాలు జరగవన్నారు. కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్రారంభమవుతుంది. దయచేసి కూర్చోవాళ్ళం అందరూ కూడా. మన ఏదైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉందో రన్ను మన అనితి గారిని 2K రన్ ప్రారంభించవలసిన కోరుతూ ఉన్నాం. కొద్దిగా వెనక్కి బ్యాక్ ఉండాలి మీరు అందరూ. ఆవిడకి ఫ్లాగ్ ఆవిడకి మేడం గారికి సైడ్కి అందరూ బెలూన్స్ అందరూ ఓపెన్ అందా కిందకి పెట్టండి, సైడ్ కిందకి పెట్టండి.
సహకారాలు అందించి ఈరోజు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకునే పొజిషన్కి ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే అది ఈరోజు మీరందరూ కూడా చేస్తున్న సహకారం. దానికన్నా ముందు ఎంతో మంది విద్యార్థుల తాలూకా భవిష్యత్తు పాడైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ నేరాలు జరిగినా కూడా దానికి అంశం తిరిగి గాంజాయే వచ్చిందంటే దాని గాంజా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ చాలా మంది మాట్లాడుకుంటే ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి. మీ ఇంటి చుట్టూ చివరిన బడ్డీ కొట్టులోనో లేకపోతే ఆఖరికి మీ స్కూల్ సరౌండింగ్ లోనో కూడా గంజాయి దొరికే పరిస్థితులు ఈ రోజుకి వచ్చేసినాయంటే ఒక్కసారి మనందరం కూడా ఏ పొజిషన్ లో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఇక్కడ ఉన్న మగపిల్లలందరికీ ఒకటి చెప్తున్నా, అమ్మ నీ తల్లి ఒక ఆడది, నీ అక్క ఒక ఆడది, నీ చెల్లి ఒక ఆడది. బయటకు వస్తే ప్రతి ఆడదానిలోనూ ఒక తల్లిని చూసుకోవాలి, ఒక చెల్లిని చూడాలి. కనీసం ఆడదానిగా గౌరవించే పరిస్థితులు రావాలి తప్పించి ఆ ఆడపిల్లని ఏదో ఒకటి చేద్దాము అన్న ఆలోచన నీకొస్తే రేపొద్దున నీ ఇంట్లో చెల్లిని చూసినా ఇంకొకటి పరిస్థితి అలాగే ఉంటుందన్న సంగతి మాత్రం దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిమ్మల్ని ఇంతకు మించి ఎక్కువగా విసిగించను, ఎందుకంటే చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టారు. మా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పివి కృష్ణారెడ్డి దంపతులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కృష్ణారెడ్డి దంపతులు బాగా అభివృద్ధి చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లో పేదరిక నిర్మూలన గురించి ప్రస్తావించాం. 2047 నాటికి ప్రపంచంలో దేశంలో ఏపీ అగ్రభాగాన ఉంటాయి. జమిలీ విధానంలో భాగంగా దేశంలో ఎన్నికలను ఒకేసారి జరిగితే అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ఇక 3 నెలలకు ఒకేసారి దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే పాలకులు ఎన్నికల కోసమో పని చేయాల్సి ఉంటుందన్నారు. P4 విధానంలో భాగంగా గుడ్లవల్లేరు మండలంలోని బీపీఎల్ కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు చొరవ తీసుకోవాలని కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు సూచించగా ఆయన అంగీకరించారు. ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని పేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు పారిశ్రామికవేత్తలు తోడ్పాటును అందించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతిష్ఠ చేసినప్పుడు నేను వెంకయ్యనాయుడు గారు ఇద్దరు వచ్చాం. ఆ రోజుకి ఈరోజు చాలా మార్పులు తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాకుండా ఆ పరిసరాలు కానీ ఆ గర్భగుడి కూడా మనం చూస్తే కళ ఉంది. దేవుణ్ణి నమ్ముకొని కృష్ణారెడ్డి గారు, సుధా గారు వండర్ఫుల్ వర్క్ చేశారు. ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా మనం చేసే పరిస్థితికి వచ్చారు. చాలా శాస్త్రోక్తంగా పూజలు చేయడం, అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం. నేను జీరో పావర్టీ నిన్నే 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాం. అందులో జీరో పావర్టీ P4 పాలసీ. ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం ప్రపంచంతా అయింది. ఈరోజు PPP మోడల్లో అవన్నీ చేయగలిగారు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను 1 more P యాడ్ చేయమన్నాను. సంక్రాంతి రోజున మళ్ళా వచ్చి మొత్తం ఏ విధంగా చేయాలి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇక్కడుండే ఎమ్మెల్యే రాము కూడా దీనికి పూర్తిగా కోఆపరేట్ చేస్తారు. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నాం. దీన్ని ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఖర్చు పెడతాం. ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఉంటాయి. 2047కి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటారు. భారతదేశం నెంబర్ 1 ఆ 2గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. దేశంలో తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటుంది. ఎలక్షన్స్ అన్నీ ఒకసారి అయిపోతాయి. మిగిలిన టైం అంతా డెవలప్మెంట్ కోసం ఎక్కువ టైం ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ 3 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ పెడితే మనం అందరం ఎలక్షన్ల కోసమే పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేయడం లేదు. తెలంగాణ సాహిత్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిద్ధారెడ్డి
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వజూపిన 1 కోటి నగదు పారితోషిక మరియు ఫ్లాట్ ను తిరస్కరించడం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు కేటీఆర్. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో సిద్ధారెడ్డి చూపిన నిబద్ధత తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుందన్నారు. తెలంగాణ కోసం ₹1 కోటి ఫ్లాట్ ను తిరస్కరించిన సిద్ధారెడ్డి నిర్ణయంపై కేటీఆర్ ప్రశంసలను కురిపించారు. అల్వాల్లోని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ సిద్ధారెడ్డి ఉద్యమకాల స్మృతులను నెమరవేసుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం కవులు కళాకారులు ఎప్పుడూ ముందుంటారని కేటీఆర్ అన్నారు. నందిని సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. నందిని సిద్ధారెడ్డి తాను రాసిన కొన్ని పుస్తకాలను కేటీఆర్కు అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేల ప్రసంగాల అవసరం అనంతరం స్పీకర్ సభలను 16వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత తెలంగాణ యువ భారత వ్యాయామ విద్యా క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ఇక రాష్ట్రంలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపట్టారు. శాసన మండలిలో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. కాగా శాసనసభను మండలిని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది ఈ రోజు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఇక వారం రోజుల పాటు సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడివి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా? మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. వీళ్ళు పొద్దుగా లేస్తే నిజాలు చెప్పడం బంద్ చేసారు, సలహాలు సూచనలు మర్చిపోయింది. అసలుకే సంవత్సర కాలం కాలేదు, బట్టలు దింపుకుంటారు అధ్యక్ష. దేనికో అర్థం కావట్లే. 10 ఏళ్ళ వాటికి జవాబు లేదు, సంవత్సర కాలం వాటికి మాత్రం ఇంత లొల్లి చేస్తాను అధ్యక్ష. ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ సరిగ్గా చేసి ఉంటే మేము ఎందుకు అడుగుతాం అధ్యక్ష? ఇలా సార్, ఇందాక వంశీకృష్ణ గారు లేవనెత్తినటువంటి అంశం నల్లమల్లకు సంబంధించింది సార్. అధ్యక్ష, మానవ వికాసానికి సమాజ అభివృద్ధికి రహదారులే జీవన రేఖలు సార్. రోడ్లు లేనటువంటి గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంటుంది, అభివృద్ధి ఎంత వెనుకబడేయబడుతుంది అనడానికి నేను పుట్టినటువంటి ఆదివాసీ గూడాలు, పల్లెలు, తండలు మామూలుగా 12,000 కోట్లతో